ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ సెంటర్ అందుబాటులోకి రావడంతో కిడ్నీ పేషెంట్లు ఊపిరి పీల్చుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో సుమారు 50 మంది కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు. అయితే డయాలసిస్ చేయించుకునేందుకు వీరంతా కరీంనగర్, మంచిర్యాల హాస్పిటల్స్ కి వెళ్లేవారు. దీంతో ప్రయాణ ఖర్చులు భారంగా ఉండేవి. అసలే అనారోగ్యం ఉండడం, మరోవైపు 100 నుంచి 150 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి ఉండేది. దీనికి తోడు మారుమూల గ్రామాల నుంచి సమయానికి బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చేది. ఇలా వారానికి 3 సార్లు వెళ్లి రావడానికి అనేక వ్యయ ప్రయాసాలు ఎదుర్కొన్నారు. చెన్నూరు గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్లో 5 మిషన్లతో కూడిన సెంటర్ను ఓపెన్ చేసి స్టాఫ్ను నియమించడంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించారు. పేషెంట్లకు డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. సమీప ప్రాంతాల బాధితులకు చెన్నూరు దగ్గర కావడంతో వారికి ప్రయాణ కష్టాలు తప్పాయి. వారానికి 2-3 సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితులు గతంలో కరీంనగర్, మంచిర్యాల హాస్పిటల్స్ కి వెళ్లేవారు. దీంతో ప్రయాణ సమయం పెరిగి అధిక ఖర్చులు కావడంతో కొన్నిసార్లు డయాలసిస్ మిస్ అయ్యేవారు. పలువురికి పరిస్థితికి విషమించిన సందర్భాలు కూడా ఉన్నాయి. నా పేరు రాజేష్. ఇక్కడ మిషన్లు చెన్నూరులో అయినా మళ్ళీ ఇక్కడనే చేసుకుంటాను. ఇంతకుముందు కరీంనగర్ ఇక్కడ జనరేటర్లు ఉండేలా కొంచెం ఇబ్బంది పడతాను. ఒక మనిషికి 500-600 ఇప్పుడు కొంచెం దూరభారం తగ్గింది. కాళ్ళ వాపులు, గీళ్ళ వాపులు వచ్చేదాకా బస్సులో ప్రయాణం చేస్తే అయ్యాయి సార్. 3 సార్లు ఇక్కడ కొంచెం మంచిగానే ఉంది కానీ జనరేటర్కి మా పింఛని, ఈ డయాలసిస్ పేషెంట్లకు పింఛని కావాలి. ఈ బాగా ఇబ్బంది అవుతుంది మాకు. నా పేరు రాజేష్. ఇక్కడ మిషన్లు చెన్నూరులో అయినా మళ్ళీ ఇక్కడనే చేసుకుంటాను. ఇంతకుముందు కరీంనగర్ ఇక్కడ జనరేటర్లు ఉండేలా కొంచెం ఇబ్బంది పడతాను. ఒక మనిషికి 500-600 ఇప్పుడు కొంచెం దూరభారం తగ్గింది. కాళ్ళ వాపులు, గీళ్ళ వాపులు వచ్చేదాకా బస్సులో ప్రయాణం చేస్తే అయ్యాయి సార్. 3 సార్లు ఇక్కడ కొంచెం మంచిగానే ఉంది కానీ జనరేటర్కి మా పింఛని, ఈ డయాలసిస్ పేషెంట్లకు పింఛని కావాలి. ఈ బాగా ఇబ్బంది అవుతుంది మాకు. ఇక చెన్నూరుతో పాటు చుట్టుపక్కల మండలాల్లో సుమారు 50 మంది కిడ్నీ ఫెయిల్యూర్ బాధితులున్నారు. వారు వివిధ హాస్పిటళ్లలో చికిత్స తీసుకుంటూ డయాలసిస్ చేయించుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు 20 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారికి షిఫ్టుల వారీగా వారానికి 2-3 సార్లు డయాలసిస్ చేస్తున్నారు. ప్రతిరోజు 5గురికి డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. చెన్నూరు డయాలసిస్ సెంటర్ ఓపెన్ కావడంతో వివిధ ప్రాంతాల్లో చికిత్స పొందుతున్న వారు ప్రభుత్వ డయాలసిస్ సెంటర్ కు క్యూ కడుతున్నారు. మరోవైపు పేషెంట్లు పెరిగిపోతుండటంతో టెక్నీషియన్స్, స్టాఫ్ కొరత వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పేషెంట్ల రద్దీకి అనుగుణంగా స్టాఫ్ ను పెంచాలని కోరుతున్నారు. మనకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఎమ్మెల్యే గారు, మన డాక్టర్ వివేక్ వెంకటేశ్వర గారు 27 తారీఖు నాడు మనకు డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేశారు. సో ఇక్కడికి చాలామంది రోగులు ఎవరైతే డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారో వారికి దూరం ప్రయాణం ఏదైతే తగ్గింది. సో ఇక్కడే మనకు డయాలసిస్ మెయింటెనెన్స్ డయాలసిస్ అంటుంది. మెయింటెనెన్స్ డయాలసిస్ అనేది ఇక్కడ సౌకర్యం ఉన్నది. మనకి ఇప్పుడు ఈ యొక్క కాన్స్టిట్యూషన్ వైజ్గా మన చెన్నూరు నుంచి 13 మంది పేషెంట్స్ ఉన్నారు. రోజు కూడా మనకి 2 షిఫ్ట్స్ నడుస్తూ ఉన్నాయి. ఎవ్రీ పేషెంట్కి డయాలసిస్కి ఒక 4 అవర్స్ పడుతుంది. పేషెంట్లకి మాత్రం చాలా సౌకర్యంగా ఉంది. డయాలసిస్ లోపల మనకు ఇప్పుడు 5 బెడ్స్ ఉన్నాయి. ఈ 5 బెడ్స్కి 2 డయాలసిస్ టెక్నీషియన్స్, తర్వాత ఒక స్టాఫ్ నర్సు, తర్వాత ఒక హౌస్ కీపింగ్, ఇలా స్టాఫ్ ప్యాటర్న్ ఉన్నది. తర్వాత ఇక్కడికి మనకు జనరేటర్ కూడా మనకు ఆల్రెడీ పై అధికారులకు మేము లెటర్ పెట్టినాము. ఈ ఒక 10 రోజుల లోపల జనరేటర్ కూడా వచ్చే అవకాశం ఉంది.